ఇండియన్ టెలికాం ఇండస్ట్రీ నుంచి వీలైనంత వేగంగా తట్టాపుట్టా సర్దుకుని బయటపడాలని, లాభం రాకున్నా పర్వాలేదు నష్టం లేకుండా బయటపడితే చాలని విదేశీ టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి. రిలయన్స్ జియోతో ముఖేష్ అంబానీ కొట్టిన దెబ్బ ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలోని చిన్న చితక కంపెనీలను కోలుకోవడానికి ఏమాత్రం అవకాశం లేకుండా చేసింది. ఒక రకంగా చెప్పాలంటే జియో చాలా సంస్థలను చావుదెబ్బ కొట్టింది. ఎయిర్టెల్ వంటి బడా కంపెనీలే ఆ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి నానా పాట్లు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే నష్టాలతో ఉన్న సంస్థలు మరింతగా నష్టాల్లో కూరుకుపోకముందే జాగ్రత్త పడుతున్నాయి. అందులో భాగంగానే నార్వేకు చెందిన ప్రముఖ టెలికాం సంస్థ టెలినార్ భారత్లో తన వ్యాపారాన్ని భారతీ ఎయిర్టెల్కు విక్రయించేందుకు సిద్ధం అయిపోయింది. ఈ డీల్లో టెలినార్ కేవలం తాను స్పెక్ట్రమ్ కొనుగోలు చేసినప్పుడు ఉన్న బకాయిలు చెల్లిస్తే చాలని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. దీంతో ఎయిర్టెల్ ఈ సంస్థను ఆల్మోస్ట్ ఫ్రీగా కొట్టేసినట్లే అనుకోవాలి. టెలినార్కు స్పెక్ట్రమ్ అప్పులు 1600 కోట్ల వరకు ఉన్నాయి. ఇప్పుడు ఎయిర్టెల్ ఆ మొత్తాన్ని తీర్చబోతుందన్నమాట. భారత టెలికాం ఇండస్ట్రీలో పెరుగుతున్న పోటీయే తాము ఇండియన్ మార్కెట్ నుంచి వైదొలగడానికి కారణమని టెలినార్ వర్గాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. రిలయన్స్ జియో ఎంట్రీతో భారత్లో తమ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని టెలినార్ ఆందోళన చెందుతున్నట్లుగా సంకేతాలు అందుతున్నాయి. టెలినార్కు దేశవ్యాప్తంగా 4.4 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. 7 సర్కిళ్లలో టెలినార్ ఆపరేషన్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అస్సాం సర్కిళ్లలో టెలినార్ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. ఇలా విస్తరిస్తున్న దశలోనే టెలినార్ నిష్క్రమణం పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెబుతుంది. మరోవైపు ఇప్పటికే ఐడియాతో వొడాఫోన్ సెల్యులార్ విలీనంపై చర్చలు జరుగుతున్నాయి. టెలినార్ సంస్థతో చర్చలు ముగిశాయని, ఒక ఒప్పందం కూడా ఫైనలైజ్ అయ్యిందని, టెలికాం రెగ్యులేటరీ నుంచి అప్రూవల్స్ రావాల్సి ఉందని ఎయిర్టెల్ చెబుతోంది. టెలినార్ ఎయిర్టెల్ ఒప్పందం ప్రకారం టెలినార్ కస్టమర్లంతా ఎయిర్టెల్ నెట్వర్క్ కిందకు రావడంతో పాటు భారత్లో ఉన్న టెలినార్ ఆస్తులన్నీ ఎయిర్టెల్లోకి బదిలీ అవుతాయి. టెలినార్కు ఉన్న 4.4 కోట్ల మంది కస్టమర్లలో కనీసం సగం మంది కొనసాగిన లాభమే. టెలినార్కు ఉన్న 1800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ అదనంగా ఎయిర్టెల్కు సమకూరుతుంది. 1600 కోట్లకే పోటీ సంస్థ ఒకటి పెద్ద మొత్తంలో వినియోగదారులతో సహా ఎయిర్టెల్ చేతికొచ్చేసింది. ఈ లెక్కన చూసుకుంటే 1600 కోట్ల స్పెక్ట్రమ్ కొనుగోలు డబ్బులు అయినప్పుడు 4.4 కోట్ల మంది కస్టమర్లలో చాలా మంది ఎయిర్టెల్కు ఫ్రీగా వచ్చినట్లే. అంటే జియో పరోక్షంగా టెలినార్ రూపంలో ఎయిర్టెల్కు ఫ్రీగా ఆఫర్ ఇచ్చినట్లే అనుకోవాలి.